హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షాలు, తెలంగాణకు మరొక 3 రోజుల పాటు భారీగా పెరగనున్నటువంటి వానలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో ఎన్ని రోజుల పాటు వర్షాలు ఉంటాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే మధ్యాంధ్ర అదేవిధంగా తెలంగాణ జిల్లాలో మరొక 3 రోజుల పాటు భారీ వర్షాలు నమోదవుతాయి. ఇప్పటికే విజయవాడ నగర ప్రాంతం మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉండిపోయింది. మున్నేరు అదేవిధంగా బుడమనేరు వాగులు పొంగి పొర్లుతున్నాయి. దాదాపుగా విజయవాడకు రెడ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, చిలకలూరుపేట, నరసరావుపేట, ప్రకాశంలోని ఉత్తర ప్రాంతాల వరకు కూడా ఇదే విధంగా భారీ వర్షాలు నమోదు కానున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. తెలంగాణ వ్యాప్తంగా 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయి. అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీరాన్ని దాటే సమయంలో ప్రస్తుతానికి తెలంగాణలో వర్షాలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా మోస్తరు వర్షాలు నమోదవుతాయి. వర్షాలు మరింతగా పెరుగుతాయి. దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో మాత్రం 44 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతానికి అన్ని ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు రాకపోకలు నిలిచిపోయాయి. రాయలసీమ వ్యాప్తంగా ఈ రోజు వర్షాలు పెరిగే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ బీ సేఫ్.